తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా నవ్వుతూ ఉండగా శ్వేత తన గదిలో నుంచి బయటకు వచ్చింది. పెళ్లి బట్టల్లో దగదగా మెరిసిపోతోంది. నా చెల్లి అని కాదు కానీ బంగారు బొమ్మలాగా కనిపించింది. ఈ క్షణం నాన్న ఉంటే చాలా బాగుండు అనిపించింది. తన మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. తన దగ్గరకు వెళ్ళి నా వేళ్లు విరిచి దిష్టి తీసేశాను. తను నవ్వుతూ ఏమైందన్నయ్యా అని అడిగింది. శ్వేత, ఈ పెళ్లి బట్టల్లో ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానన్నయ్యా అంటూ ఆశగా అడిగింది. తనని ఎందుకో ఏడిపించాలి అనిపించింది. గంగిరెద్దులాగా ఉన్నావు తెలుసా? ఆ మాట వినగానే ఒరే అన్నయ్యా అంటూ నన్ను కొట్టడానికి నా మీదకొచ్చింది. నేను దొరకకుండా పరుగు తీశాను. అలా ఇద్దరం ఇల్లంతా పరిగెడుతుంటే అందరూ మా వంక నవ్వుతూ చూస్తున్నారు. కాసేపు మేమిద్దరం వయసు మర్చిపోయి మళ్ళీ చిన్నప్పుడు అన్నా చెల్లెళ్ళలాగా అయిపోయాం. ఈ అందమైన క్షణం చూస్తూ కాలం కూడా కాసేపు ఆగిపోతే ఎంత బాగుండు అని అనిపించింది. చుట్టూ భాషా భజంత్రీలు. రాత్రివేళ ఆకాశానికి చుక్కల వెలుగు చాలదన్నట్టుగా వెన్నెల కాంతి వెలుగులు అద్దగా ఆశీర్వదించడానికి వచ్చిన వందల మనసుల దీవెనలతో ఆనందం అందరి మొహాల్లో విరబూయగా ఆప్యాయత మా చెంత చేరగా కలతలు మరిచి కన్నీరు తుడిచి నవ్వులు పువ్వులు మోసుకుంటూ అందరం కలిసి ఇంటి నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరాం. ఇంటి దగ్గరలోనే మండపం ఉండడంతో అందరం ఊరేగింపులాగా నడిచి వెళ్ళాం. శ్వేత మొహం దగదగా మెరిసిపోతోంది. అమ్మ మొహంలో నాన్న పక్కన లేడు అనే బాధ ఏ మూలన ఉన్నా సరే చెల్లి సంతోషం ఆ బాధను కాసేపు కప్పేసింది. మేము నడుస్తుంటే మా ముందు పీతాంబరం కరివేపాకు కలిసి డ్యాన్స్ కూడా వేశారు. వాళ్ళు వేయడంతో పాటు నన్ను మధుమతి గారిని కూడా లాగి మా చేత కూడా వేయించారు. మధుమతి గారి చెయ్యి పట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే చుట్టూ అంతమంది జనం ఉన్నా సరే నా గుండె వేగం మాత్రం పెరిగింది. నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బహుశా ప్రేమంటే అంతేనేమో. అలా ఆటపాటలతో కాలం మరిచి మెల్లగా మండపానికి చేరుకున్నాం. అప్పటికే అతిథుల కోసం అక్కడ గదులు బుక్ చేశాను. పెళ్లికి వచ్చిన అందరూ గదుల్లో సామాన్లు సర్దుకోవడంలో మునిగిపోయారు. నేను పీతాంబరం వెళ్ళి వంట పనులు ఎక్కడిదాకా వచ్చాయో చూసి వచ్చాం. కాసేపటి తర్వాత మగపెళ్లి వారు కూడా మండపానికి చేరుకున్నారు. అందరం ఎదురు వెళ్ళి వారికి స్వాగతం పలికాము. లోపలికి అడుగు పెట్టకముందే గుమ్మం బయటే పెళ్లివారిని ఆపి కాబోయే బావ కాళ్ళను కడిగాను. వరసైన వాళ్ళు బావను వేళాకోలం ఆడటం మొదలుపెట్టారు. మధుమతి గారు తన తమ్ముడికి సపోర్ట్ చేశారు. నేను నవ్వుతూ ఆ తంతు మొత్తం చూస్తూ ఉండిపోయాను. లోపలికి వచ్చి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అవగానే శ్వేతను కళ్యాణ్ను ఇద్దరిని వేదిక మీద కూర్చోబెట్టగా పెద్దలందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆశీర్వదించారు. అలాగే వారితో కలిసి ఫోటో తీయించుకున్నారు. రేపు ఆ ఫోటోలతో చేసిన ఆల్బమే మరెన్నో మధురాతి మధురమైన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాసేపటికి భోజనం సమయం కావడంతో అతిథులందరికీ భోజనాలు వడ్డించడం మొదలుపెట్టాం. పెళ్లికి వచ్చిన అందరూ పెళ్లి ఏర్పాట్లు వంటలు బాగున్నాయని అంటుంటే ఎందుకో మనసు తృప్తితో నిండిపోయింది. అలా అందరినీ కళ్ళనీళ్లతో చూస్తూ నిలబడి ఉంటే ఇంతలో మధుమతి గారు నా దగ్గరకు వచ్చారు. ఏంటి సిద్ధు అలా ఉన్నావు అని అడిగారు. మా నాన్న చనిపోయినప్పుడు అమ్మ చెల్లిని నేను ఎలా చూసుకుంటానా అని భయపడిపోయాను. అలాంటిది ఇవాళ తనకు నచ్చిన అబ్బాయితో అందరి ఆశీస్సులతో ఇలా ఘనంగా పెళ్లి చేస్తుంటే ఎందుకో మదిలో తెలియని అలజడి. సిద్ధు, నీకు తెలుసుగా అమృతం కంటే ముందు విషమే వచ్చింది. కష్టాలు మనిషికి కాక మానుకొస్తాయా చెప్పు? అయినా ఒకటి చెప్పనా, మన మీద మనకు నమ్మకం ఉంటేనే మనల్ని నమ్మిన వారిని బాగా చూసుకోగలం. అలా ఉంది కాబట్టే ఈరోజు ఇలా అందరినీ సంతోషపెట్టగలిగావు. ఈ సమయంలో నీ కళ్ళల్లో ఆనందం రావాలి కానీ కన్నీళ్లు కాదు అంటూ తన చీర కొంగుతో నా చెంపన జారిన కన్నీటిని తుడిచింది. తన చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ అలా ఎంతసేపు ఉన్నామో తెలియదు. కెమెరామ్యాన్ మమ్మల్ని ఫోటో తీయడంతో ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాం. తర్వాత నవ్వుకుంటూ దూరంగా జరిగాం. అందరివి భోజనాలు అయిపోయే సమయానికి రాత్రి 10:30 అయింది.
పెళ్లి ముహూర్తం మరుసటి రోజు తెల్లవారుజామునే కావడంతో అప్పటికే అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు చేరిపోయారు. మగాళ్ళు కొందరు సరదాగా పేకాట ఆడడానికి కూర్చోగా, ఆడవాళ్ళు నగలు చీరలతో మొదలుపెట్టి పక్కింటి సుబ్బాయమ్మ కుక్కపిల్ల మెడలో గొలుసుపోవడం దాకా అన్నింటి గురించి కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు. ఇంతలో కరివేపాకు, పీతాంబరం దేని గురించో పోట్లాడుతూ కనిపించారు. జాబిల్లి చందమామలాగా ఉండే ఇద్దరూ ఉన్నట్టుండి ఇండియా పాకిస్తాన్ లాగా గొడవ పడటం చూసి ఆశ్చర్యం వేసింది. వేగంగా వారి దగ్గరకు వెళ్ళి, ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకలా అరుచుకుంటున్నారు అని అడిగాను. నా మీద కొంచెం కూడా గౌరవం లేకుండా ఈ కరివేపాకు నా పిర్ర మీద కొట్టాడు అని పీతాంబరం కోపంగా చెప్పాడు. నేను కరివేపాకు వైపు తిరిగి, అంకుల్ని ఎందుకు కొట్టావు అని అడిగాను. తప్పు చేస్తే కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని కరివేపాకు కూడా ఆవేశంగా పలికాడు. ఓ ఎబ్బో, దిగొచ్చాడండి పెదరాయుడు, వీడసలు తప్పే చేయనట్టు అని పీతాంబరం ముందుకొచ్చాడు. నేను చేశా కాబట్టే ఆ తప్పు నిన్ను చేయనివ్వను అంటూ కరివేపాకు కూడా మీదకొచ్చాడు. చూస్తుంటే ఏదో పెద్ద విషయమే అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఇద్దరినీ ఆపాను. ముందు అసలేమైందో చెప్పండి అని అన్నాను. ఆ కరివేపాకు నేను స్కూల్కి వెళ్ళడం లేదని నన్ను కొట్టాడు. నువ్వే చెప్పు సిద్ధు, స్కూల్కి వెళ్ళకపోతే కొట్టరా? వాళ్ళిద్దరి మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. అసలు పీతాంబరం అంకుల్ స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి, అందుకని కరివేపాకు కొట్టడం ఏంటి, అసలు మొత్తం విషయం చెప్పండి అని అడిచాను. అప్పుడు కరివేపాకు సిగ్గుపడుతూ ఇలా చెప్పాడు. రేపు నాకు రోకలిబండ రాజక్కకు పెళ్ళయ్యి మాకొక కొడుకు పుట్టాడనుకో, పీతు చేసిన మేలును మర్చిపోకుండా నా కొడుక్కి పీతాంబరం అని పేరే పెడతాను. వాడు స్కూల్కి వెళ్ళనని మారాన్ చేస్తే పెర్ర మీద కొట్టి మరీ స్కూల్కి పంపుతాను అని అన్నాను. దానికి ఈ పీతు నన్నే కొడతావా అంటూ కోప్పడుతున్నాడు. నువ్వే చెప్పు సిద్ధు, కొట్టాలా వద్దా? కరివేపాకు చెప్పింది విన్న తర్వాత నాకైతే నోట మాట రాలేదు. ఓరి మీ దుంపలదగా, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే కొట్టడం. వెనకటికి నీలాంటోడే ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు పీతాంబరం అన్నాడంట. నా మాటకి ఇద్దరు నవ్వుతున్నారు. అవును కరివేపాకు, ఒకవేళ నీకు కొడుకు కాకుండా కూతురు పుడితే ఏం పేరు పెడతావు? ఏముంది, పీతాంబరి అని పెట్టేవాడిని. ఆ మాటకు నాతో పాటు పీతు అంకుల్ కూడా నవ్వేశాడు. మా ఇద్దరి నవ్వులో కరివేపాకు కూడా కలిశాడు. సరే మీ గొడవలు ఆపేసి ఇంకా వెళ్ళి పడుకోండి, ఉదయం త్వరగా లేవాలి అని చెప్పి ఇద్దరినీ పడుకోవడానికి పంపించేశాను. అందరూ ఏ సమస్య లేకుండా సర్దుకున్నారు అని తెలిసిన తర్వాత ఒక కుర్చీలో కూర్చున్నాను. ఉదయం నుంచి ఆ పని ఈ పని చేసి అలసిపోవడంతో కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి. ఒక్కసారి మధుమతి గారు గుర్తొచ్చారు. నేనైనా పెళ్ళికి వచ్చిన బంధువులతో మాట్లాడుతూ కాసేపైనా విశ్రాంతి తీసుకున్నాను, కానీ తను మాత్రం ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది. తనని చూడాలి అనిపించి మెల్లగా తను ఉన్న గదిలోకి వెళ్ళాను. బాగా అలసిపోయింది అనుకుంటా, పడుకుంది. కానీ తన చేతులు నేను ఊహించినట్టుగానే కాళ్ళ మీద ఉన్నాయి. నేను తన దగ్గరకు చేరి తన కాళ్ళను నా ఒళ్ళో పెట్టుకుని నెమ్మదిగా ఒత్తుతున్నాను. తనకు వెంటనే మెలకువ వచ్చింది. నన్ను చూసి ముందు ఆశ్చర్యపోయింది. వెంటనే కాళ్ళను లాగేసుకుంది. ఏమైందండి అని అడిగాను. అదేంటి సిద్ధు, నువ్వు నా కాళ్ళు పడుతున్నావు? ఉదయం నుంచి బాగా కష్టపడ్డారు కదా, కాసేపు మీ కాళ్ళు పడితే ఏం కాదులేండి. భర్త భార్య కాళ్ళు పట్టడమా అని ఆశ్చర్యంగా అడిగింది. అందులో తప్పే ఉంది, శ్రీకృష్ణుడు కూడా సత్యభామ కాళ్ళు పట్టాడు కదా, ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడా అని అమాయకంగా అడిగింది. అవును అన్నట్టు నవ్వుతూ తల ఊపాను. అంటే ఇప్పుడు మీకు 16,000 మంది గోపికలు కావాలా అని కోపంగా అడిగింది. ఆ మాటకు నవ్వుతూ, అలాంటి బంపర్ ఆఫర్ వస్తే ఎందుకు వద్దంటాను చెప్పు అని అన్నాను. అది వినగానే ఏమన్నావు అంటూ తను నా మీదకు వచ్చి మెల్లగా నా గుండెల మీద కొట్టింది. నేను నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాను. తను నా గుండెల మీద అలాగే అలసిపోయి తలవాల్చింది. గుండె నిండా తనే, గుండె మీద తనే. కాలం అలాగే ఆగిపోతే ఎంత బాగుండో. ఇద్దరం అలాగే నిద్రలోకి జారుకున్నాం. ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యాం. అమ్మ పట్టుచీర కట్టుకోగా, పీతాంబరం దంపతులు పట్టు వస్త్రాలలో దగదగా మెరిసిపోగా, కరివేపాకు టిప్ టాప్గా రెడీ అయ్యాడు. మధుమతి గారైతే చిలుకపచ్చ చీరలో రామచిలుక మాదిరి అందంగా తయారయ్యారు. తనని అలా చూస్తూ ఒక జన్మ గడిపోయొచ్చు అనిపించింది. కాసేపటికి మెల్లగా వధూవరులు ఇద్దరు పీటల మీద కూర్చున్నారు. వారిరువురిని అలా చూస్తుంటేనే నా కడుపు నిండిపోయింది.
ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వారి మధ్య ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువం అని పురోహితుడు మంత్రాలు చదువగా వధూవరులు ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. అప్పుడు మధ్యలోని వస్త్రం తొలగించగా ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. అది చూసి నా పక్కనే ఉన్న మధుమతి గారు, సిద్ధు, ఎందుకని ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అని అడిగింది. నేను నవ్వుతూ ఇలా చెప్పాను, జీలకర్ర బెల్లం రెండింటికి వేర్వేరు లక్షణాలు ఉంటాయి. బెల్లం ఎలాంటి అవశేషము మిగల్చకుండా నీటిలో కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనని అంటి పెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాల కలయిక మనకి చెబుతుంది. అలాగే ఈ రెండు పూర్తి భిన్నమైన పదార్థాలు, కానీ రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ రెండు కలిసినప్పుడు ఒకదానికొకటి వేరు చేయడం కూడా దాదాపు అసాధ్యం. అలాగే భార్యాభర్త కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటూనే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, జీలకర్రకి త్వరగా ముసలితనం రాకుండా చేసే ప్రభావం ఉందంటారు. ఇక బెల్లమేమో అమృతంతో సమానం అన్న అర్థం ఉంది. ఈ రెండు కలిస్తే ఇంకేముంది, కలకాలం నిత్య యవ్వనంతో సంతోషంగా ఇద్దరూ ఉండమని పూర్వీకులు వధూవరులకు చేసే దీవెనగా కూడా భావించవచ్చు. నేను చెప్పింది విని మధుమతి గారు నవ్వుతూ తల ఊపారు. కాసేపటికి ముచ్చటైన జంటను ముక్కోటి దేవతలు దీవించగా, పెళ్లికి వచ్చిన అతిథులు ఆశీర్వదించగా, పెళ్లి మంత్రాలు చదవగా, మంగళ వాయిద్యాలు మోగగా, మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మా అందరి ఆశీస్సులతో కళ్యాణ్ శ్వేత మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం ఎందుకో నా మది మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఎంత ఆపినా ఆగక కన్నీరు మెల్లగా కన్ను దాటాయి. కళ్ళ ముందు ఎదిగిన చెల్లి ఇంత పెద్దగా ఎప్పుడైందా అని అనిపించింది. తర్వాత ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు పోటీ పడుతూ తలంబ్రాలు పోసుకున్నారు. అలాగే వధూవరుల కొంగుముడులు కలిపి బ్రహ్మముడి వేగా శ్వేత చిటికెన వేలు కళ్యాణ్ పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 7 అడుగులు వేశాడు. అదంతా అయిపోయాక బయటకు వచ్చి కళ్యాణ్ శ్వేత వేలిని పట్టుకుని అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించాడు. నూతన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న ఒక ప్రధాన ఉద్దేశం ఉంది. అదేంటంటే, వశిష్ఠ, అరుంధతి వీరిద్దరూ పురాణాల్లోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపు చూడమని అంటారని మధుమతి గారికి అర్థమయ్యేలా చెప్పాను. మా అందరి మధ్యలో అంగరంగ వైభవంగా శ్వేత కళ్యాణ్ల పెళ్లి జరిగింది. అలా మా అందరిలో ఆనందం నిలయమైన వేళ నాకొక మెసేజ్ వచ్చింది. సెల్ బయటకు తీసి చూశాను. అది మా లాయర్ నుంచి. అందులోని మెసేజ్ చూడగానే నా ఆనందం ఆవిరయ్యింది. అందులో ఏముందంటే, రేపే నీకు మధుమతికి విడాకులు రాబోతున్నాయి. రేపు ఉదయం కోర్టుకు మర్చిపోకుండా ఇద్దరు రండి అని ఉంది. నన్ను చూసి మధుమతి గారు ఏమైంది అని కళ్ళతోనే అడిగారు. ఏం కాలేదు అని చెబుతూ నాలో దాగిన బాధను బలవంతపు నవ్వుతో కప్పేశాను. చిరుగాలి మమ్మల్ని పలకరిస్తోంది. కానీ మదిలో రేగుతున్న వేదన నన్ను ఊపిరి తీయనీయడం లేదు. పచ్చని పంట పొలాలు దారి పొడవునా కనువిందు చేస్తున్నాయి. కానీ కళ్ళను కన్నీరు కమ్మేస్తుంటే చూపులు మసకబారాయి. కమ్మనైన మట్టి తన సువాసన వెదజల్లుతోంది. కానీ మనసును కన్నీటి పరదాతో కప్పడం వల్ల అది తన దాకా చేరడం లేదు. కారు వేగంగా హైదరాబాద్ వైపు వెళ్తోంది. నా ఒళ్ళో ఆరాధ్య హాయిగా పడుకుని ఉంది. బహుశా ఇదే చివరిసారేమో తను నాతో ఉండటం. ఆ విషయం తలుచుకుంటేనే గుండె బరువెక్కింది. ఆరాధ్యను మరింతగా నా గుండెకు అదుముకున్నాను. మధుమతి గారి వంక చూశాను. తన కళ్ళల్లో చెప్పలేని బాధ. నా వైపు చూస్తే ఎక్కడ అది బయటకు వస్తుందో అని తన చూపులు రోడ్డు మీదనే లగ్నం చేశారు.
కారు ముందుకు వెళ్తుంటే నా ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. సరిగ్గా కొన్ని గంటల ముందు ఏం జరిగిందో మరోసారి గుర్తుకు వచ్చింది. శ్వేత మెడలో 3 ముళ్ళు పడిన సమయంలోనే మధుమతి గారి మెడలో 3 ముళ్ళు తీయడానికి ముహూర్తం కుదురుతూ నాకు లాయర్ నుంచి రేపే మీకు విడాకులు అనే మెసేజ్ వచ్చింది. అది చూడగానే అప్పటిదాకా ఉన్న నా ఆనందం మొత్తం ఆవిరయింది. మధుమతి గారు నన్ను చూసి ఏంటి అని అడిగారు. నేను ఏమీ లేదు అని సమాధానం చెప్పాను. కానీ ఆ నిజం ఎక్కువసేపు దాగలేదు. ఎందుకంటే నాకు వచ్చిన అదే మెసేజ్ తనకు కూడా వచ్చింది. అది చూసి నా మదిలో నేను పడుతున్న సంఘర్షణే తనలో కూడా కనిపించింది. పెళ్ళికి వచ్చిన వారు అందరూ నన్ను చూస్తుంటే బలవంతంగా నవ్వుతూ నటించాను. అతిథులు అందరూ వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. భోజనాలు మొదలవడంతో ఒక్కొక్కరుగా అటువైపు కదిలారు. శ్వేత, కళ్యాణ్ మొదటగా అమ్మ, ఆ తర్వాత కళ్యాణ్ అమ్మ నాన్న, పీతాంబరం, రాధిక దంపతుల కాళ్లకు నమస్కరించారు. మేమందరం వారిరువురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించాం. అందరి భోజనాలు అయిపోయాక చివరగా అప్పగింతల సమయం రానే వచ్చింది. నా గుండెల మీద పెరిగిన చెల్లి ఇవాళ మేము ఉంటున్న గూడు వదిలి దూరంగా వెళ్ళిపోతుంది అంటే మనసంతా కన్నీటితో నిండిపోయింది. ఆడపిల్ల అత్తారింటికే వెళ్ళాలి అని ఎందుకు రాశారో, ఎవరు రాశారో తెలియదు, కానీ వారి మీద మాత్రం బాగా కోపం వచ్చింది. అలా కాకుండా అమ్మాయి 6 నెలలు అత్తారింట్లో, 6 నెలలు పుట్టింట్లో ఉండేలా మార్చి ఉండొచ్చు కదా అనిపించింది. తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంటే అందరి కళ్ళల్లో కూడా కన్నీళ్లే. ఎత్తుకొని ఆడించిన అమ్మాయి ఇప్పుడు అందనంత దూరంగా వెళ్ళిపోతుంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు? ఇంతలో శ్వేత పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ నీకు చెల్లిగా పుట్టాను. అమ్మాయి పెళ్ళిని గుండెల మీద బరువుగా అనుకునే ఈ కాలంలో నా పెళ్ళిని బాధ్యతగా భావించి దీనికోసం నువ్వెంత కష్టపడ్డావో, ఏమేం పోగొట్టుకున్నావో ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ చెల్లిగానే పుట్టాలని ఉందన్నయ్య అంటూ నన్ను పట్టుకొని ఏడ్చింది. తనని దగ్గరకు తీసుకొని ఓదార్చాను. మా ప్రేమను చూస్తూ అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లు తుడిచి తన చేతిని తీసుకుని కళ్యాణ్ చేతిలో పెట్టాను. బావా, నా చెల్లికి ఆ దేవుడు అందంతో పాటు అనుకువ కూడా ఇచ్చాడు. తన మనసు స్వచ్ఛమైన చిన్నపిల్ల లాంటిది. తను ఏదైనా తప్పు చేస్తే క్షమించు. ఎందుకంటే ఇక నుంచి తనకు అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే. అమ్మాయిని అత్తారింటికి పంపిన తర్వాత బాధ్యత తీరిపోయింది అని అందరూ అనుకుంటారు. కానీ అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి ఎలా ఉందో, ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో, తను సంతోషంగా ఉందా లేదా అని తన కుటుంబం మొత్తం ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా అంతే. శ్వేతను నా గుండెల మీద పెంచాను. జాగ్రత్తగా చూసుకోబావా అని అన్నాను. శ్వేతపై మీ అందరూ చూపించే అంత ప్రేమను నేను ఇస్తానో లేదో తెలియదు, కానీ కలలో కూడా కన్నీరు రాకుండా మాత్రం చూసుకుంటా అని చెప్పగలను అని కళ్యాణ్ అనడంతో మా అందరికీ కాస్త ధైర్యం వచ్చింది. తర్వాత వీడలేక వీడుతూ ఇద్దరూ కారెక్కారు. కళ్ళ నీళ్లతో వారికి వీడ్కోలు చెప్పాం. తను వెళ్ళిపోయాక ఇల్లు మొత్తం బోసిపోయినట్టు అనిపించింది. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మహాలక్ష్మి లాంటి ఒక అమ్మాయి నట్టింట్లో తిరుగుతుంటే ఆ కళే వేరు. తను లేక ఈరోజు ఇల్లంతా వెలవెలబోయినట్టు అనిపించింది. కాసేపటికి లాయర్ నుంచి వచ్చిన మెసేజ్ గుర్తొచ్చింది. మేము హైదరాబాద్ వెళ్లాల్సిన సమయం కూడా దగ్గర పడింది. అదే విషయం అమ్మకు చెప్పాను. శ్వేత పెళ్లి జరిగి 24 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతామంటావేంట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక ముఖ్యమైన పని పడిందమ్మా, మేం ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఉండేవాళ్ళం అని సర్ది చెప్పాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని దీవించింది. పీతాంబరం, కరివేపాకు, రాధిక గారు కూడా మాతో పాటు వస్తానంటే వద్దని ఆపేశాను. కొన్ని రోజులు అమ్మ దగ్గరే ఉండండి, పెళ్లి పనులన్నీ సర్దుకున్నాక వద్దురు అని చెప్పాను. దానికి సరేనంటూ ఒప్పుకున్నారు. నిజానికి వాళ్ళు మేమిద్దరం విడిపోవడం చూసి తట్టుకోలేరు అనే భయంతోనే వాళ్ళను ఆపాను అని వాళ్ళకు తెలియదు. కారు ఎక్కుతుంటే మధుమతి గారు అమ్మని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తున్నారు. పిచ్చి పిల్ల, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? కొన్ని రోజుల్లో ఎలాగో మనందరం కలిసే ఉంటాం కదా, బాధపడకు తల్లి అని అమ్మ తనని ఓదార్చింది. కానీ మధుమతి గారు ఇంకెప్పటికీ మాతో ఉండరు అని అమ్మకి ఎలా చెప్పాలో
నిజం తెలిసిన రోజు తను ఎలా తట్టుకుంటుందో అని ఊహిస్తుంటేనే భయం వేసింది. కళ్ళనీళ్లతోనే మధుమతి గారు కారెక్కారు. తనతో పాటు ఆరాధ్య, నేను కూడా. చివరగా వెళ్ళొస్తానమ్మా అని చెప్పాను. సిద్ధు, నువ్వు తప్పు చెప్పావు. వెళ్ళొస్తాను కాదు, వెళ్ళొస్తాము అని చెప్పాలి. నేను సరిగానే చెప్పాను అని అమ్మకి ఎలా చెప్పేది? బయటకు సరే అని తల ఊపుతూ నవ్వాను. అమ్మకు నిజం చెప్పలేను, అలా అని ఈ అబద్ధం ఎక్కువ కాలం మోయలేను. ఏం చేయాలో తెలియక నాలో నేనే నరకం చూశాను. అందరికీ వీడ్కోలు చెప్పి మెల్లగా హైదరాబాద్ బయలుదేరాము. అలా జరిగిందంతా గుర్తు చేసుకున్నాను. ఈలోగా హైదరాబాద్ చేరుకున్నాము. అప్పటికే మా కేసు సమయం అవ్వడంతో నేరుగా కోర్టుకు చేరుకున్నాం. కారు దిగిన తర్వాత మధుమతి గారి కళ్ళల్లోకి చూడటానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. లాయర్ మమ్మల్ని చూడగానే నవ్వుకుంటూ మా దగ్గరకు వచ్చారు. నేరుగా లోపలకు తీసుకుని వెళ్ళారు. అందరం కోర్టు లోపలకు వెళ్ళాం. అప్పటికే ఏదో కేసు నడుస్తోంది. మా లాయర్ మా ఇద్దరిని ఒక మూల నుంచోబెట్టారు. ఒకసారి చుట్టూ చూశాను. మాకు కాస్త దూరంలో అర్జున్, కృష్ణ, అలాగే వాళ్ళ అమ్మగారు, మధుమతి అమ్మగారు కూడా కూర్చుని ఉండటం కనిపించింది. వారందరి మొహాలు ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్టు వెలిగిపోతున్నాయి. అర్జున్, కృష్ణ అమ్మగారి మొహం మాత్రం నన్ను చూడగానే కాసేపు మాడిపోయింది. బహుశా మొన్న నేను తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయనుకుంటా. వాళ్ళు మధుమతి గారి వంక చూసి నవ్వారు. మధుమతి గారు లోపల బాధను అణుచుకుంటూ బయటకు మాత్రం బలవంతంగా నవ్వు రంగు పూసుకున్నారు. కాసేపటికి జడ్జి పక్కన ఉన్న వ్యక్తి మధుమతి, సిద్ధు అని పిలవడంతో ఇద్దరం వెళ్ళి బోన్లో ఎదురెదురు నిలబడ్డాం. జడ్జి నా వైపు తిరిగి, సిద్ధు అనబడే నీకు మధుమతితో విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మధుమతి గారి వంక చూశాను. తన కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ నా గుండెల్లో ఎప్పుడో వర్షం మొదలైంది. నా ప్రేమ కోసం తనని తన కుటుంబానికి, తన ఆస్తికి దూరం చేయాలా, లేక నా ప్రేమను చంపుకోవాలా? నాలో నాకే కనిపించని ఓ యుద్ధం జరుగుతోంది. చివరకు నా ప్రేమ ఓడిపోయింది. ఇష్టమే అన్నట్టు తల ఊపాను. తర్వాత జడ్జి మధుమతి గారి వంక తిరిగి, మధుమతి అనబడే నీకు సిద్ధుతో విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు. తను నా వంక చూసింది. తన కళ్ళల్లో భరించలేనంత బాధ కనిపించింది. నా వల్ల కాదు అన్నట్టు చూసింది. చెమ్మగిల్లిన కళ్ళతో తప్పదు అని చెప్పాను. తడిసిన కనులను చీర కొంగుతో తుడుచుకొని అవును అన్నట్టు తల ఊపింది. జడ్జి ఏదో రాసుకున్నాడు. అందరి వంక చూస్తూ ఇలా చెప్పాడు. ఇద్దరికీ విడాకులు తీసుకోవడం ఇష్టమే అయినందున సిద్ధు, మధుమతికు విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఈ క్షణం నుంచి వారిద్దరూ భార్యాభర్తలు కాదు. అలా మా ఇద్దరికీ పెళ్లి జరగకుండానే విడాకులు వచ్చేశాయి. ఆయన ఆ తీర్పు చెప్పగానే నా కళ్ళ ముందే నా కలల సౌధం కూలిపోయినట్టు అనిపించింది. గుండె ఇక ఈ బాధను భరించలేను అన్నట్టు ఆగిపోతాను అని గొడవకు దిగింది. ఊపిరి ఆగిపోయినట్టు గొంతు ఎవరో పట్టుకొని నులుముతున్నట్టు అనిపించింది. మధుమతి గారిని వాళ్ళమ్మగారు కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్తూ తను చూసిన చూపును ఎప్పటికీ మర్చిపోలేను. నేను కోర్టు బయటే నిలబడిపోయాను. తను వెళ్ళిపోయాక ఇక ఆగలేను అన్నట్టు కన్నీరు బయటకు వచ్చేశాయి. నా బాధను చూసి మేఘాలు సైతం కరిగిపోయాయి అనుకుంటా. వర్షించడం మొదలుపెట్టాయి. అందరూ వెళ్ళిపోయారు. చివరకు ఒంటరిగా వర్షంలో తడుస్తూ, మనసును కన్నీటి వర్షంలో తడిపిస్తూ ఒక్కడే నుంచున్నాను. మబ్బులు తమలో నీళ్లను దాచుకోలేక వర్షం కురిపిస్తున్నాయి. నా గుండె తనలో కన్నీళ్లను దాచుకోలేక కన్నీటి వర్షం కురిపిస్తోంది. అలా ఎంతసేపు అక్కడ ఉన్నానో నాకే తెలియదు. గంటలు గడిచాయి కానీ నా మదిలో గాయం మాత్రం మానలేదు. ఎవరో ఊపిరి ఆపుతున్నట్టు ఉంది. మధుమతి గారు వెళ్ళిపోతూ తనతో నా ప్రాణం కూడా తీసుకెళ్ళి ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఇష్టమైన వాళ్ళు దూరమైతే బాధపడతాం, కానీ ప్రేమించిన వారు దూరమైతే ఆ వేదనను మాటల్లో చెప్పలేం, దాన్ని మోయలేం, అలా అని దించలేం. ఊపిరి ఆగేదాకా నిలువునా దహిస్తూనే ఉంటుంది. మెల్లగా నడుచుకుంటూ మేము వచ్చిన కారు దగ్గరకు వచ్చాను. ఆరాధ్యం తీసుకుని మధుమతి గారు వాళ్ళ అమ్మగారితో వెళ్ళిపోయారు. కారు డోర్ తీశాను. నా సీట్ మీద ఒక లెటర్ కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. అందులోని అక్షరాలను చూడగానే అర్థమైంది అది మధుమతి గారు రాశారు అని. అది తెలియగానే నా కళ్ళు పెద్దవయ్యాయి.
కన్నీళ్లను తుడుచుకున్నాను. మెల్లగా దాన్ని చదవడం మొదలుపెట్టాను. సిద్ధు, నువ్వెందుకు ఇలా చేశావు అని అడగను. ఎందుకంటే నువ్వు ఏది చేసినా నా మీద ప్రేమతోనే, నేను సంతోషంగా ఉండాలనే చేసి ఉంటావని తెలుసు. కానీ నా సంతోషం నువ్వే కదా సిద్ధు, అది మర్చిపోయావా? నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సిద్ధు. నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానో అనే ఆలోచన క్షణకాలం కూడా తట్టుకోలేకపోతున్నాను. నీ దగ్గర ఉంటే అమ్మ కడుపులో ఉన్నంత భద్రంగా అనిపిస్తుంది. నీతో అల్లరి చేయాలి, నిన్ను ఆట పట్టించాలి, ప్రేమగా గొడవపడాలి, వర్షంలో తడుస్తూ ఆడుకోవాలి, నీతో కలిసి ప్రపంచాన్ని చుట్టేయాలి. వెన్నెల వేళ సాగర తీరంలో నీ వేలు పట్టుకొని నడవాలి, నీ గుండెల మీద తల పెట్టుకుని ఎన్నో ఊసులాడాలి, నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలి. ఇలా ఎన్నో కలలు కన్నాను, ఇంకెన్నో ఊహలు ఊహించుకున్నాను. కానీ అవి నేడు జరగవని తెలిసి మదిలో కన్నీటి సునామీ చెలరేగింది. తట్టుకోలేకపోతున్నాను. నరకంలాగా ఉంది. నువ్వు నాతో నడిస్తే ప్రపంచమే గుర్తురాదు. అదే నువ్వు నా పక్కన లేకపోతే ప్రపంచమే శూన్యం అనిపిస్తుంది. నా సంతోషం నీతో పయనమే, నా కన్నీరు నువ్వు నాతో లేని సమయమే. నీ మీద ఇంత ప్రేమ ఉన్నా సరే నీతో విడాకులు ఒప్పుకొని నిన్ను వదిలి ఎందుకు వెళ్తున్నానో తెలుసా సిద్ధు? నీకోసమే. నువ్వు చెప్తే మరణమైనా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. నువ్వు నేను వేరు కాదు సిద్ధు, మనిద్దరం ఒక్కటే. ఐ లవ్ యూ సిద్ధు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా ప్రాణం. ఈ మాట నీ గుర్తుగా నా కడుపులో వదిలిన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెళ్ళొస్తా శ్రీవారు, బాయ్. మధుమతి గారు రాసిన లేఖ చదివిన తర్వాత నా కన్నీళ్లు ఆపడం నా వల్ల కాలేదు. తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలిసి నా మదిలోని వేదన రెట్టింపోయింది. ఇప్పుడు మధుమతి గారు కడుపుతో ఉన్నారా? ఆ విషయం తెలిసి నా గుండె ఆగినంత పనైంది. నా ప్రాణం మరో ప్రాణాన్ని భూమి మీదకు తీసుకొని వస్తుంది అనే ఆలోచనే నన్ను నిలవనీయడం లేదు. ఎంతసేపు మధుమతి గారిని తన కుటుంబంతో కలపాలని ఆలోచించాను. కానీ తను ఎక్కడ సంతోషంగా ఉంటుందో, తన ఇష్టం ఏంటో తెలుసుకోలేకపోయాను. నా మీద నాకే కోపం వచ్చింది. భరించలేని బాధ కలిగింది. నుంచున్న చోటే ఇక నిలబడలేక మోకాళ్ళ మీద కూర్చున్నాను. వెక్కి వెక్కి ఏడ్చాను. గుండెలు అవిసేలా కన్నీరు కారుస్తున్నాను. ఏం చేసినా సరే నా బాధ మాత్రం తగ్గలేదు. మొదటిసారి ఊపిరి ఆగిపోతే ఎంత బాగుండో అనిపించేంత బాధ కలిగింది. సరిగ్గా అప్పుడే ఒక చెయ్యి నా భుజం మీద పడింది. వెనక్కి తిరిగి చూస్తే పీతాంబరం అంకుల్, తన పక్కనే రాధిక గారు, కరివేపాకు, రోకలి బండ రాజక్క కూడా ఉన్నారు. ఏంట్రా సిద్ధు, ఏమైంది అని కన్నీటితో అంకుల్ అడిగారు. నా చేతిలోని లెటర్ తీసుకొని రాధిక గారు అందులో ఉన్నది పైకి చదివారు. అది విని అందరూ షాక్ అయ్యారు. నాకు తెలుసురా సిద్ధు, నువ్వు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నీ కంట్లో సన్నటి నీటి పొర కనిపించింది. నువ్వు దేని గురించో బాధపడుతున్నావని అర్థమైంది. అందుకే మేం కూడా వచ్చేసాం. అయినా ఇలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు ఊహించలేదురా. తెలిసింటే అసలు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడిని కాదు. ఆ మాట వినగానే అప్పటిదాకా నాలో నేను అంచుకున్న బాధను ఆపలేక అంకుల్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను. అంకుల్ నన్ను ఓదారుస్తున్నారు. గుండెల్లో బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు పంపించాను. మధుమతి గారిని వదిలి ఇంకొక క్షణం కూడా బ్రతకలేను అని అర్థమైంది. అంకుల్, నాకు మధుమతి గారు కావాలి అని అన్నాను. ఊరుకో సిద్ధు, ఇప్పుడు బాధపడి ఏం లాభం? అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం కదా అని కరివేపాకు అన్నాడు. ఎందుకు చేయలేం సిద్ధు? ఆ దేవుడు మిమ్మల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. అలాంటి మిమ్మల్ని విడదీయడానికి ఈ లాయర్ ఎవరు, ఆ కోర్టు ఎవరు? ఈ ప్రపంచమే ఏకమై ఎదురు నిలిచినా సరే మధుమతి నీది. మీరిప్పటికీ ఎప్పటికీ భార్యాభర్తలే. పద, వెళ్ళి నా కోడలి పిల్లని తెచ్చుకుందాం. ఎవరు ఆపుతారో చూద్దాం అని పీతాంబరం కోపంగా అన్నాడు. ఆ మాటతో నాకు ధైర్యం వచ్చింది. మెల్లగా నా చెంప నుంచి జారుతున్న కన్నీటిని తుడుచుకున్నాను. పదండి అంకుల్, వెళ్ళి నా కూతురును, నా భార్యను, అలాగే తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డను తీసుకుని వద్దాం అని అన్నాను. తస్సదియ్యా, ఇప్పుడు కరెక్ట్గా అన్నావు, పదండి అని పీతాంబరం అనడంతో అందరం కారెక్కాము. మధుమతి గారు నాకు కారు నేర్పించడం మంచిదయింది అనిపించింది. కారును వేగంగా పోనిస్తున్నాను. ఏకే అమ్మగారు చెప్పిన దాని ప్రకారం మధుమతి అర్జున్ కృష్ణ గారికి ఈరోజే జేఆర్సీ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఎలాగైనా సరే ఆ ముహూర్తంలోపు అక్కడికి చేరుకోవాలి. నా మధుమతి గారిని దక్కించుకోవాలి.
కారు 100లో వెళ్తున్నా సరే టెన్షన్తో నా నుదుటిన మాత్రం చెమటలు పడుతున్నాయి. కొన్ని నిమిషాల తర్వాత కారు ఫంక్షన్ హాల్ చేరుకుంది. ఫంక్షన్ హాల్ బయటే అర్జున్, కృష్ణ, మధుమతి పెళ్లికి ఆహ్వానం అని పెద్ద బోర్డు పెట్టారు. అది చూడగానే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. వేగంగా కారును పక్కన ఆపి అందరం కిందకు దిగాము. పరుగున లోపలికి వెళ్తుంటే తలుపు దగ్గరే అర్జున్, కృష్ణ, అమ్మ రేణుక గారు దారికి అడ్డంగా నిలబడి ఉన్నారు. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు అని కోపంగా అడిగారు. నా భార్యను తెచ్చుకోవడానికి. ఇప్పుడు తను నా కొడుకుకు కాబోయే భార్య. అసలు ఈ పెళ్ళంటూ జరిగితే కదా. నాకు తెలుసురా సిద్ధు, నువ్వు ఎలాగైనా ఇక్కడికి వచ్చి ఈ పెళ్ళిని ఆపాలని చూస్తావని. అందుకే నా ప్లాన్లో నేనున్నాను. ఒకసారి అటు చూడు అంటూ ఒకవైపుకు చూశారు. అక్కడ 10 మంది దాకా రౌడీలు నిలబడి ఉన్నారు. ఆవిడ వాళ్ళ వైపు తిరిగింది. ఈ సిద్ధుకి, వాడి కుటుంబానికి కాళ్ళు చేతులు విడిచేయండి. అవసరమైతే ప్రాణాలైనా తీసేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మండపం లోపలికి మాత్రం రాకూడదు అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ 10 మంది రౌడీలు మమ్మల్ని చుట్టుముట్టారు. వాళ్ళని దాటి లోపలికి వెళ్ళలేమో అనిపించింది. కానీ లోపలికి వెళ్ళకపోతే మధుమతి గారు నాకు శాశ్వతంగా దూరం అవుతారు అనే భయమే నాకు కొండంత బలాన్నిచ్చింది. నేను అందరి వంక చూశాను. యుద్ధానికి సిద్ధమే అన్నట్టు చూశారు. సరే అని అందరం ఒకేసారి ఆ రౌడీల మీదకు దూకాం. 2 రౌడీలు కర్రలతో నన్ను కొట్టాలని చూశారు. ఆ కర్రను నా చేతులతో పట్టుకొని ఒకడి గుండెల మీద తన్నాను. రెండోవాడు షాక్లో ఉండగానే ఆ కర్రను లాక్కొని వాడి కడుపులో గుద్దాను. నొప్పితో నేల మీద పడ్డాడు. అదే కర్రతో మరొక రౌడీ తల మీద కొట్టాను. వాడి తల నుంచి రక్తం కారుతుంటే అలాగే కింద పడిపోయాడు. ఇంతలో ఒక రౌడీ కరివేపాకు మీదకొచ్చాడు. శ్వేత పెళ్లిలో పప్పన్నం బాగా తిన్నాడేమో, ఆపుకోలేక కరివేపాకు ఒకే ఒక్క బాంబు వేశాడు. దెబ్బకు రౌడీ ఆ వాసన భరించలేక కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కరివేపాక మజాకా, ఇది కడప బాంబు కాదురా, కడుపు బాంబు, నాతో పెట్టుకోకు అంటూ కరివేపాకు స్టైల్గా కాలర్ ఎగిరేశాడు. అది చూసి మరో రౌడీ కరివేపాకు మీదకొచ్చాడు. ఈసారి కరివేపాకు భయంతో గజగజ వణికిపోయాడు. ఆ రౌడీ కరివేపాకు తల బద్దలు కొట్టడానికి కర్ర పైకి లేపాడు. సరిగ్గా అప్పుడే రోకలిబండ రాజక్క వచ్చింది. తన చీర కుచ్చిళ్ళు పైకెత్తి అంబా అంబా అని ఒక్కసారి అరిచి తన వెంట తెచ్చిన రోకలిబండ తీసుకుని ఆ రౌడీ తల మీద ఒక్కటిచ్చింది. దెబ్బకు వాడు గిర్రున తిరుగుతూ కింద పడిపోయాడు. 6 తర్వాత 7రా, నా రోకలిబండ రాజక్కకు అడ్డు ఎవడరా అని కరివేపాకు రాజక్క బుగ్గ మీద ఒక ముద్దిచ్చాడు. రాజక్క నేలకు బొక్క పడేంతగా కాళ్ళు నేల మీద రుద్దుతూ సిగ్గుపడిపోయింది. ఈలోగా రాధిక గారి మీదకు కూడా ఒక రౌడీ వచ్చాడు. రాధిక గారు వాడిని చెయ్యి అడ్డు పెట్టి ఆపి, అరే కొట్టే ముందు ఒక్క ప్రశ్న, నువ్వు ఎప్పుడైనా టమాటో పచ్చడి తిన్నావా అని అడిగింది. వాడు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. మరి ఇప్పుడు తింటావా? హా తింటాను అని నాలుక బయట పెట్టి ఆశగా అన్నాడు. అయితే తిను మరి అంటూ రాధిక గారు పిడికిలు బిగించి ఆ రౌడీ ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దారు. దెబ్బకు వాడి ముక్కు పచ్చడైపోయింది. కళ్ళు బయళ్ళు కమ్మి కింద పడిపోయాడు. ఎవరు కొడితే ముక్కు టమోటా పచ్చడి అవుతుందో తనే రాధిక అని చీర కొంగు ఎగిరేశారు. సరిగ్గా అప్పుడే మరొక రౌడీ పీతాంబరం అంకుల్ మీదకు వచ్చాడు. అంకుల్ వెంటనే ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని, హలో అనుష్క, ఎలా ఉన్నావు? బాహుబలి తర్వాత బొత్తిగా కనపడటం మానేసావేంటి? అది వినగానే కొట్టడానికి వచ్చిన రౌడీ ఆగిపోయి, హీరోయిన్ అనుష్కనా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవునరా, కావాలంటే మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు. ఆ రౌడీ తన దగ్గర ఉన్న కర్రను పీతాంబరానికి ఇచ్చి ఫోన్ తీసుకున్నాడు. హలో అనుష్క అని అన్నాడు. అంకుల్ అదే సరైన సమయం అని వాడి కర్రతో వాడి నెత్తి మీదే ఒక్కటిచ్చాడు. దెబ్బకు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అనుష్క కావాలంట, ఎదవ పింజారి మొహం వాడికి. బియ్యంలో రాళ్ళేరడానికి కావాలి చాట. ఈ పీతాంబరంతో పెట్టుకుంటే తీస్తాడు తాట అని పంచె పైకి కట్టాడు. ఈలోగా 2 రౌడీలు చెరోవైపు నుంచి నన్ను గట్టిగా కదలకుండా పట్టుకున్నారు. వారి నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడుతున్నాను. సరిగ్గా అప్పుడే ఒక రౌడీ కత్తి బయటకు తీసి పీతాంబరం అంకుల్ని పొడవడానికి వెళ్తున్నాడు. అది చూడగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. అంకుల్ అంకుల్ అని అరుస్తున్నాను. కానీ తను ఈ గోలలో పడి నా వైపు చూడలేదు. తనకు ఏమైనా అవుతుందేమో అనే ఆలోచన రాగానే నా రక్తం మరిగింది. నా కుడివైపు ఉన్న వాడి చెయ్యి పట్టుకుని ముందుకు లాగి వాడి కడుపు కింద మోకాలితో ఒక్క తన్ను తన్నాను. నొప్పితో గింగరాలు తిరిగాడు వాడు.
అలాగే రెండో వాడి తల పట్టుకుని మెడ మీద ఒకే ఒక గుద్దు గుద్దాను. మొదలు విరిగిన చెట్టు మాదిరి నేల కొరిగాడు. ఈలోగా మూడో రౌడీ పీతాంబరం మీదకు కత్తి తీసుకుని వేగంగా పీతాంబరం వైపు వెళ్తున్నాడు. నేను పరుగున వెళ్ళాను. ఆ కత్తి అంకుల్ని తాకే చివరి క్షణంలో కత్తికి అంకుల్కి మధ్యలో నేను నిలబడ్డాను. ఆ కత్తి నా కడుపును చీలుస్తూ లోపలికి వెళ్ళింది. రక్తం కారిపోతోంది. ఆ కత్తి పట్టుకున్న వాడి చెయ్యి పట్టుకుని బయటకు లాగి వాడి మొహం మీద పిడిగుద్దుల వర్షం కురిపించాను. కింద పడిపోయాడు. ఆ కత్తి నా చేతుల్లోకి తీసుకుని వాడి మీదకు వెళ్ళాను. వాడు భయపడి పరుగు పెట్టాడు. ఈలోగా మిగతా రౌడీలు కూడా మా వాళ్ల దెబ్బకు తలో దిక్కుకు పరుగు పెట్టారు. అంకుల్ నా దగ్గరకు వచ్చి తన కండువా తీసి రక్తం కారకుండా కట్టుకట్టారు. సిద్ధు, హాస్పిటల్కి వెళ్దాం పదా? వద్దంకుల్, ఇదేమంత ప్రమాదకరం కాదు. అయినా ఇక్కడి నుంచి మనం బయటకంటూ వెళ్తే అది మధుమతి గారిని తీసుకునే. తను లేని నా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అంటూ లేచి నిలబడ్డాను. కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి. కడుపు నొప్పిగా ఉంది. రక్తం కారుతోంది. కానీ ఇవేవీ నన్ను నా మధుమతి గారిని చేరడానికి ఆపలేకపోయాయి. రేణుక గారు నన్ను చూసి షాక్ అయిపోయారు. రాలేను అనుకున్న నన్ను చూసి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. నా ఎదురుగా పెళ్లిపీటల మీద మధుమతి, అర్జున్ కృష్ణ గారు. నన్ను అలా చూడగానే ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మధుమతి గారి కళ్ళ నుండి రక్తంతో తడిసిన నన్ను చూడగానే కన్నీరు ఊబికి వచ్చాయి. అక్కడ ఇంకా కూర్చోలేక పీటల మీద నుంచి లేచి పరుగున నా దగ్గరకు వచ్చారు. నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. తన కన్నీటిని నా వేలితో తుడిచాను. కాసేపు అలాగే ఉండిపోయాం. అప్పుడే మధుమతి గారి చేతి నుంచి ఒక బాటిల్ జారి కింద పడిపోయింది. నేను తన వంక ప్రశ్నార్థకంగా చూశాను. ఒకవేళ నా పెళ్లి సమయానికి నువ్వు రాకపోతే ఈ విషయం తాగుదామని అనుకున్నాను సిద్ధు అని అన్నారు. అది వినగానే నా హృదయం బరువెక్కింది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదలను అని అంటూ తనను మరింతగా దగ్గరగా తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. మా ప్రేమను చూసి పీతాంబరం, కరివేపాకు దంపతులు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. సరిగ్గా అప్పుడే రేణుక గారు మా దగ్గరకు వచ్చి మధుమతి గారిని నా దగ్గర నుంచి పక్కకు లాగేశారు. అరే సిద్ధు, మధుమతి నా కోడలు. తనని నీ నుంచి దూరం చేయాలని ఎన్నో ప్లాన్స్ వేసి మీ ప్రేమను దూరం చేసి విడాకులు వచ్చేదాకా చేశాను. చివరకు నిన్ను లోపలికి రానివ్వకుండా రౌడీలను పెట్టి కొట్టించాను. అయినా సరే నువ్వు లోపలికొచ్చావు. కానీ నీకు తనని దక్కనివ్వను అంటూ ఒక చిన్నపాటి కత్తిని తీసుకొని నన్ను పొడవబోయారు. సరిగ్గా అప్పుడే ఒక చెయ్యి ఆవిడను ఆపింది. ఎవరా అని చూస్తే అర్జున్ కృష్ణ. అర్జున్, చూడరా, పైసా గతిలేని ఆ సిద్ధుగాడికి డబ్బున్న మన మధు కావాలంట. అర్జున్ కృష్ణ ఆవిడ చేతిలోని కత్తిని లాక్కొని దూరంగా విసిరేశాడు. ఆవిడ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. అర్జున్, నన్ను అలా పిలవకమ్మా. నన్ను మధును కలపడానికి నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని కలలో కూడా అనుకోలేదు. నేను మధును ప్రేమించాను. కానీ తనకు పెళ్లి జరిగిన తర్వాత ఆ ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. ఎప్పుడైతే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని తెలిసిందో అప్పుడే తనకు తిరిగి దగ్గర అవ్వడానికి ప్రయత్నించాను. వాళ్ళిద్దరూ ఇష్టంతో దూరం అవుతున్నారని అనుకున్నాను. కానీ అది నీ పన్నాగం అని కలలో కూడా ఊహించలేదు. అయినా డబ్బుకు సంతోషానికి ఏమిటి సంబంధం? నువ్వు బలవంతంగా ఇద్దరు మనుషులను కలపగలవు, కానీ రెండు మనసులను కలపలేవు. ఈ విషయం ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వెలా మర్చిపోయావమ్మా? బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ ఇంకో ప్రేమను దూరం చేయకూడదు. అలా చేస్తే అమ్మ ప్రేమకు అర్థమే లేదు. అసలు నిన్ను అమ్మ అని పిలవాలంటేనే సిగ్గుగా ఉంది అని అర్జున్ కృష్ణ అన్నాడు. తన మాటలకు రేణుక గారు కాసేపు వెక్కి వెక్కి ఏడ్చారు. తర్వాత మా దగ్గరకు వచ్చారు. ఆవిడ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. నన్ను క్షమించు సిద్ధు, నా కొడుకు మీద ప్రేమ నా కళ్ళను కమ్మేసింది. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఈ జన్మకు ఈ పాపం పోదు. నా కన్నీటితో నీ కాళ్ళు కడిగి కాస్తైనా కడుక్కుంటాను అంటూ నా కాళ్ళ మీద పడిపోయారు. ఆవిడను పైకి లేపాను. పర్లేదాంటీ, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు, అది చాలు నాకు అని అన్నాను. ఆవిడ ఏడుస్తూ నన్ను మధుమతి గారిని దగ్గరకు తీసుకున్నారు. అర్జున్ కృష్ణ గారు కూడా మమ్మల్ని చూస్తూ నవ్వుతూ ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే మధుమతి నాన్న సూర్యనారాయణ గారు మా దగ్గరకు వచ్చారు. రేణుక గారు ఏదో చెప్పబోతుంటే కళ్ళతోనే ఆపేశారు. మధుమతి గారి చెయ్యి పట్టుకున్నారు. ఏం జరుగుతుందా అని అందరం ఆశ్చర్యంతో చూస్తున్నాం. ఆయన అలాగే ముందుకు వచ్చి మధుమతి గారి చేతిని నా చేతిలో పెట్టారు.
పరువు కోసం కూతురి ప్రాణాలు తీస్తాను అన్న వ్యక్తి తనే స్వయంగా వచ్చి కూతుర్ని నా చేతుల్లో పెట్టడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందరం అలా షాక్లో ఉండగానే ఆయన మెల్లగా నోరు తెరిచాడు. సిద్ధు, ఇంతకాలం డబ్బుంటే ఏదైనా కొనొచ్చు అని అనుకున్నాను. డబ్బుతో కొనలేని వస్తువు లేదని, సృష్టిలో ప్రతి ప్రేమ వెనకాల డబ్బు మీద ఆశ మాత్రమే ఉంటుంది అని అనుకునేవాడిని. కానీ నా ఆలోచన తప్పని ఈ మధ్యనే తెలుసుకున్నాను. కొన్ని నెలల క్రిందట నీ చెల్లి పెళ్లి కోసం కిడ్నీ అమ్మావు, గుర్తుందా? ఆ కిడ్నీ ఎవరికిచ్చావో తెలుసా? నాకే. అవును సిద్ధు, నా కిడ్నీ ఫెయిల్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. ఎంత డబ్బు ఉన్నా సరే సమయానికి మరో కిడ్నీ దొరకలేదు. ప్రాణాలు పోతాయి అనుకునే చివరి క్షణంలో నువ్వొచ్చావు. నీ కిడ్నీ నాకిచ్చావు. నేను ప్రాణాలతో బయటపడ్డాను. కోలుకొని ఇంటికి వచ్చాక హాస్పిటల్లో విచారిస్తే అసలు నిజం తెలిసింది. అప్పుడే నీ గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. కుటుంబం కోసం, ప్రేమ కోసం నువ్వు పడుతున్న తపన, చేసిన త్యాగం నన్ను సిగ్గుతో తల వంచుకునేలా చేశాయి. నేను ఇంతకాలం ఎంత తప్పుగా ఆలోచించానా అని నా మీద నాకే అసహ్యం వేసింది. డబ్బు, పరువు కంటే ప్రాణం, ప్రేమ ఎక్కువని తెలుసుకున్నాను. చిన్నవాడివి అయిపోయావు. లేకపోతే నేను చేసిన దానికి నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలని ఉంది. అయినా మీరిద్దరూ ఇష్టంతోనే విడాకులు తీసుకుంటున్నారు అనుకున్నాను. కానీ దీనికంతటికీ కారణం నా చెల్లెలు అని ఊహించలేదు. ఇప్పటికైనా మీ ఇద్దరినీ కలిపి నా తప్పు కాస్తైనా సరిదిద్దుకొని అంటూ నన్ను మధుమతి గారిని దగ్గరకు తీసుకున్నారు. మా అందరినీ చూస్తూ అందరి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. సిద్ధు, పదండి పదండి, ఇదే ముహూర్తానికి నీకు ముక్కుతాడు. అదే మధు మెడలో 3 ముళ్ళు వేద్దువు అని పీతాంబరం అనడంతో అందరూ నవ్వేశారు. ఇద్దరం వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నాం. అతిథుల ఆశీస్సులతో, అయిన వాళ్ల దీవెనలతో పంచభూతాలు పల్లకి కాగా మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల సాక్షిగా మధుమతి గారి మెడలో 3 ముళ్ళు వేశాను. అలా వేస్తూ తన మెడ మీద చిన్నగా గిల్లాను. ఏంటి సిద్ధు ఈ పని అని కోపంగా చూశారు. ఇప్పటిదాకా మీ అల్లరి చూపించారు, ఇకపై నా అల్లరి కూడా చూడండి శ్రీమతి గారు అని అన్నాను. దానికి తను నవ్వుతూ నా కౌగిలిలో ఒదిగిపోయారు. ఆరాధ్య మా ఇద్దరి నడుమ మా ప్రేమకు గుర్తుగా కూర్చుంది. మమ్మల్ని చూసి అందరూ ప్రేమగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెళ్లి కాకుండా విడాకులు తీసుకున్న మేము విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నాం. మా మనసులు ఏనాడో ఒక్కటయ్యాయి. ఈనాడు మనుషులుగా ఒక్కటయ్యాం. మా ప్రేమ అనంతం, ఇప్పటికీ ఎప్పటికీ. సిద్ధు లవ్స్ మధుమతి గారు. కొన్ని నెలల తర్వాత శ్వేత, కళ్యాణ్ జంట చాలా అన్యోన్యంగా ఉంది. అది చూసి మా అందరికీ చాలా ఆనందం వేసింది. ఇక అమ్మ కూడా మా దగ్గరికే వచ్చేసింది. ఆరాధ్యం చూసుకుంటూ సంతోషంగా గడిపేస్తుంది. కరివేపాకు, రోకలిబండ రాజక్కకు పెళ్ళైపోయింది. కరివేపాకు కూడా హైదరాబాద్లోనే జాబ్ రావడంతో మా పక్క పోర్షన్లోనే అద్దెకు దిగాడు. ఇకపోతే పీతాంబరం అంకులేమో రోజుకొకలాగా రాధిక గారితో ముక్కు పచ్చడి చేయించుకుంటున్నాడు. అర్జున్ కృష్ణ గారు కూడా మా అందరి ప్రోత్సాహం వల్ల ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తన తల్లి, భార్యతో ఆయన కూడా సంతోషంగా ఉన్నారు. మధుమతి గారి నాన్నగారు తన ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తాను అని అన్నాడు. కానీ నాకు కావాల్సిన ఆస్తి కేవలం మధుమతి గారి ప్రేమ మాత్రమే అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను. ఇకపోతే మధుమతి గారికి నెలలు నిండాయి. తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాను. 3 గొడవలు, 6 ముద్దులతో మా సంసారం మధురంగా సాగిపోతోంది. ఇలా ఉండగా ఒకరోజు బద్ధకంగా లేచాను. కళ్ళు తెరిచి చూస్తే నా కడుపు కాస్త ఎత్తుగా కనిపించింది. రాత్రి ఫుల్గా తిన్నాను కదా, ఇంకా అరగలేదు అనుకుంటా. అలానే లేచి బ్రష్ చేసుకుని అద్దం ముందు నిలబడ్డాను. ఒక్కసారిగా నన్ను నేను చూసుకొని షాక్ అయ్యాను. ఎందుకంటే ఎదురుగా మధుమతి గారి రూపంలో నేను. అమ్మ దానమ్మ బత్తాయో, రాత్రికి రాత్రి కడుపు వచ్చేసింది ఏంటి? కళ్ళు తుడుచుకొని చూశాను. ఇది కల కాదు, నిజమే. గట్టిగా ఒక గావు కేక పెట్టాను. మధుమతి గారు పరుగున వచ్చారు. ఏమైంది అన్నట్టు తన వైపు చూశాను. అది సిద్ధు, నిన్న నేను రాధిక గారు ఇంటికొస్తుంటే ఆ స్వామీజీ మళ్ళీ కనిపించాడు. ఇంకేదో మంత్రం చెప్తాను, ఈసారి జీవితం ఇంకా బాగుంటుంది అంటే నీ మీద ప్రయత్నించాను. ఇలా మారిపోతావు అనుకోలేదు. ఈసారి దీనికి విరుగుడు ముద్దు కాదని వేరే ఏదో విరుగుడు మంత్రం చెప్పాడు. కానీ రూపం మారగానే ఆ మంత్రం మర్చిపోయాను సిద్ధు అంటూ చిన్నగా చెప్పారు.
అంటే నా జీవితంలో దసరా ఆఫర్ మళ్ళీ మొదలైందా? వెంటనే ఈ విషయం పీతాంబరానికి చెప్పాలని కిందకు వెళ్ళాను. ఇంటి బయటే రాధిక గారు బట్టలు ఉతుకుతూ కనిపించారు. ఆంటీ, అంకుల్ ఉన్నాడా లోపల అని కంగారుగా అడిగాను. ఆవిడ ఏమీ చెప్పకుండా నా వైపు వింతగా చూశారు. ఆ మంత్రం మళ్ళీ పనిచేసిందని అంకుల్కి చెప్పాలి. త్వరగా చెప్పండి, అంకుల్ ఎక్కడున్నాడో అని మరోసారి అడిగాను. ఒరే సిద్ధు, నా బ్రతుకు మళ్ళీ బందర్ బస్టాండ్ అయింది రోయ్. లుంగిపోయి లంగా వచ్చేసింది. అంటే అని ఆశ్చర్యంగా అడిగాను. అవును సిద్ధు, నా రూపం కూడా మారిపోయింది. నేను షాక్తో నోరు తెరిచి ఉండగా 2 కాకులు మా దగ్గరకు వచ్చాయి. వాటిని చూసి కర్రతో తోల్దామని అనుకుంటే పీతాంబరం ఆపాడు. సిద్ధు, మన భార్యలు మన మీద ఆ మంత్రం ప్రయత్నించారు, కానీ ఆ పిచ్చి బత్తాయిలు, అదే ఆ కరివేపాకు రోకల్బండ ఇద్దరు మేడ మీద వడియాలు పెడుతూ వాటి మీద కాకులు వాళ్తే పొరపాటున ఆ మంత్రం కాకుల మీద ప్రయత్నించారంట. దెబ్బకి 2 కాకుల్లా మారిపోయారు. కావు కావు సిద్ధు అంటూ 2 కాకులు ఒకేసారి అరిచాయి. అంకుల్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, ఆ స్వామీజీ దసరాకు వచ్చేదాకా ఇలాగే ఉండడమే. అప్పటిదాకా ఏం చేయాలి? ఇంకేముంది, తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవడమే. సరిగ్గా అప్పుడే టీవీలో నుంచి పాట వస్తోంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా. కథ సమాప్తం. శుభం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.